ఐదేళ్ల విధ్వంసానికి తెరపడి బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు పడి నేటికి ఏడాది పూర్తయింది. జగన్ విధ్వంస పాలనకు జనం చరమగీతం పలికి కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి సర్కార్ కొలువుదీరి నేటికి సరిగ్గా ఏడాది. ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ పాలనలో జరిగిన 5 ఏళ్లలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ అజెండాతో అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం ఈ వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా వివరించనున్నారు. దీంతో పాటు రానున్న 4 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవడంపై చర్చించనున్నారు. ఈ ఏడాది పాలనపై నియోజకవర్గాల్లో ఉదయం పూట కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం రాష్ట్ర స్థాయిలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదేళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. రాజధానిలో పనులు పునః ప్రారంభమయ్యాయి. జగన్ రివర్స్ ప్రయోగాలతో దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టుకు నేడు పనుల కళ వచ్చింది. పల్లెల్లో ప్రగతి వికసిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల రాక మొదలైంది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. ఈ పరిస్థితులను చంద్రబాబు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు.